సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అనగానే అందరూ అబ్బా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటారు కదా. అంతా అలా అనుకునే శాలరీని బేస్ చేసుకుని ఇల్లు, కార్ ఇలా అవసరాలకు అనుగుణంగా లోన్లు తీసేసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లో అయితే అన్నీ లోన్ల మీద కొన్న ఇల్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు కూడాను. ఒకసారి ఆలోచించండి, సడన్ గా జాబ్ పోతే. ఇలా ఎందుకంటున్నానో తెలుసా? మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి. వచ్చాక పెద్ద పెద్ద మేనేజర్ స్థాయి జాబులకు కూడా గండిపడింది. ఎందుకంటారా? ఈ స్టోరీ వినండి, మీకే అర్థమవుతుంది. ప్రైవేట్ రంగంలో దేశంలోని అతిపెద్ద ఉద్యోగ కల్పన కంపెనీ, ఐటీ సేవల అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదేనండి టీసీఎస్, మధ్యస్థ ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ విభాగాల్లో 12,000 ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2% తగ్గనున్నారు. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలో 5 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులున్నారు. దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలకు ఈ కంపెనీ వెన్నెముక అని చెప్తారు. అలాంటిది ఈ కంపెనీ ఇంతమందిని తొలగించడం ఏంటి? నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజమే. దీనికి కారణం టీసీఎస్ కంపెనీ ఏం చెప్తోంది అంటే, టీసీఎస్ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయ ఐటీ వ్యాపార నమూనా సరిగ్గా పనిచేయకపోవడంతో కొత్త రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడమే లక్ష్యం. గతంలో టీసీఎస్ లాంటి కంపెనీలు తక్కువ జీతాలతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఆధారపడి ఖాతాదారులకు తక్కువ ధరకు సేవలందించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐతో అనేక పనులు ఆటోమేటిక్గా అయ్యేలా మారడంతో ఖర్చులు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఖాతాదారులు మానవ శక్తికి బదులుగా క్రియేటివ్ మరియు కొత్త పరిష్కారాలను కోరుతున్నారు. ఈ మార్పుల మధ్య టీసీఎస్ ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం, ఉద్యోగిని అతని ప్రస్తుత పని నుంచి తీసేసి వేరే శాఖ లేదా వేరే రకం పనికి మార్చడం లాంటి చర్యలు చేపడుతోంది. ఉద్యోగులను సమర్థంగా వినియోగించేందుకు టీమ్ లీడర్స్ ను తొలగించి నిజంగా పనిచేసే వారిని కొనసాగిస్తోంది. ఏఐ, క్లౌడ్, డేటా సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో అవసరమైన నైపుణ్యం లేని వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొంతమంది ఉద్యోగులు ఈ నిర్ణయాలను షాకింగ్ గా భావిస్తున్నారు. కొంతమందికైతే కొత్త అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరికంటే ఏఐ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నవారికి మాత్రమే. అయితే ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో కేవలం 20% మందికే ఏఐకి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని నాస్కామ్ చెబుతోంది. అదే సమయంలో దేశానికి 2026 నాటికి దాదాపు 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమవుతారని అంచనా. ఈ పరిణామాల మధ్య టెక్ కంపెనీలు కొత్త నైపుణ్యాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయి. కానీ తగిన స్కిల్స్ లేని వారికి ఉద్యోగ భద్రత సవాల్గా మారుతోంది. ఈ మార్పులని చెప్తున్న విషయం అయితే ఒక్కటే, భవిష్యత్తు టెక్నాలజీ ఆధారంగా మారిపోతుంది. దానికి తగిన విధంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. లేదంటే మీ ఉద్యోగాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇది బెదిరింపు కాదండి, ఒక సజెషన్ గా తీసుకోండి. మీ ఉద్యోగం, మీ ఆర్థిక భద్రత కోల్పోకముందే అలర్ట్ అవ్వండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.